వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల బంగారాన్ని కాజేసిన దొంగలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా జకియా సుల్తానా సలీంను అరెస్ట్ చేసిన పోలీసులు. క్రిస్టియన్ మైనార్టీలను హక్కున చేసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఉపగణలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం గ్రామం బీజేపీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పసుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సామాజిక సేవ లక్ష్యంగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని, రక్తదాన శిబిరాలు, మెగా హెల్త్ క్యాంపులు, మధుమేహ పరీక్షలు, డయాలిసిస్ పరీక్షలు వంటి ఎన్నో కార్యక్రమాలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేయాలని తపనతో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతపరుస్తామని తెలిపారు. పేద ప్రజలకు సామాజిక సేవను అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ పనిచేస్తూ ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ముఖ్యంగా పేద బడుగు వర్గాల వారికి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుంది, మరియు కంటి శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంది, మరియు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది, మరియు చిన్నారులకు కావాల్సినటువంటి అవసరాలను మరియు సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ గత 39 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అదే పరంపరను ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాము. మా యొక్క ప్రధాన లక్ష్యం సేవ చేయడం అనేటటువంటిది ప్రధానంగా మా ముందున్నటువంటి అంశం. దానికి సంబంధించి మేము ఇక్కడ పనిచేస్తున్నాం. ముఖ్యంగా కల్వకుర్తి పాత తాలూకా ప్రాంతం లోపల మన యొక్క సేవా కార్యక్రమాలు అనేటటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల లోపల కూడా మనం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాము. సుమారు యావరేజ్గా ప్రతి మాసం లోపల ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసేటటువంటి విధంగా, ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించేటటువంటి విధంగా 2 కంటి ఉచిత శస్త్రచికిత్స శిబిరాలను ఏర్పాటు చేయడము, మరియు డయాబెటిక్ టెస్ట్ మరియు డయాలసిస్ టెస్ట్లు అనేటటువంటి వాటిని ప్రతి వారం లోపల మంగళవారము, గురువారము మరియు శుక్రవారాల లోపల కల్వకుర్తి లయన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ లోపల ఉచితంగా సేవలు అందజేస్తున్నాము. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారిని ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కొనసాగిస్తూ ఈరోజు మేము ఇదొక కుప్పగల్ల గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఒక 600 సాచెట్లను మనం కలెక్ట్ చేయడం జరిగింది. సో ఒక 150 సాచెట్ల వరకు కలెక్ట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాని గురించే ఈరోజు ఇక్కడ మార్నింగ్ 8 గంటలకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 2 గంటల వరకు మేము ఈ ప్రోగ్రామ్ కొనసాగిస్తాం. హైదరాబాద్ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14 యాకూబ్ ఖురేషీ కుటుంబం వృత్తిరీత్యా పనుల కోసం బయటికి వెళ్లి ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించినట్లు గమనించిన యాకూబ్ ఖురేషీ ఇంట్లోకి వెళ్లి చూడగా 40 తులాల బంగారం కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా జకియా సుల్తానా సలీంలను అదుపులోకి తీసుకుని తమదైన పద్ధతులు ప్రశ్నించడంతో తామే ఆ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 20 తులాల బంగారం రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని ఫలక్నామా ఏసీపీ జావేద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రోజు కాలపత్తర్ పోలీసులు ఒక గుడ్ వర్క్ చేసినారు. ఈ కేసు వివరాల్లో ఒక డే హెచ్బి కేసుని ఛేదించడం జరిగిందన్నమాట. ఇది 14వ తారీఖు రోజు మొహమ్మద్ యాకూబ్ ఖురేషీ అనే వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన బిజినెస్ పని మీద వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు సమ్ అన్నోన్ అఫెండర్స్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ బంగారు ఆభరణాలను దోచుకెళ్ళినారని కంప్లైంట్. దానికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు తర్వాత క్లూస్ టీమ్ తెప్పించి సీసీటీవీ కెమెరాలు, తర్వాత డీసీపీ గారు స్నేహ మెహ్రా మేడం గారి ఆదేశాలతోటి ఒక క్రైమ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇంతకుముందు ఈ కేసులో పనిచేసిన వాళ్ళ చూసి ఈ సీసీ కెమెరా ఉన్న మహిళని గుర్తించడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ప్రకారం ఒక మహిళ వచ్చేసి అందులోకి వెళ్ళి 11 నిమిషాల్లో వెళ్ళి 11 నిమిషాల్లో రావడం జరిగింది. వెళ్ళేసి ఆమె ఈవిడ మొత్తం బంగారాన్ని తీసుకొని వెళ్ళింది. దీని మీద ఆమెని గతంలో కేసులో ఉన్నటువంటి జకియా బేగంగా జకియా సుల్తానాగా గుర్తించడం జరిగింది. ఈరోజు జకియా సుల్తానాని ఆమె భర్తని ఇద్దరిని కాలపత్ర పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర 20 తులాల అబౌట్ 20 తులాస్ గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఇంకా బంగారం వచ్చేది ఉంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా అవుతుంది. దీంట్లో భర్త సలీం సహకారంతో ఈమె ఈ అఫెన్స్ చేసింది. గతంలో కూడా ఈమె 8 కేసుల్లో నిందితురాలు. 2021లో కామటిపురం నుంచి 4 కేసులు చేయడం జరిగింది. అంతకంటే ముందు భవానీ నగర్లో 2 కేసులు, సంతోష్ నగర్ 1 కేసు, మాదనపేటలో 1 కేసు ఉందన్నమాట. ఈ కేసులో మేడం గారికి మాకు సహకరించి మాకు మంచి టీంని ఇచ్చి ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు మా అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సహకరించినటువంటి ఇంటి వాళ్ళు కూడా బాగా ఈ సీసీ కెమెరా తిరగటంలో ఈ కాలపత్ర వాసులు వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేసినారు. అయితే ఈ సందర్భంగా ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే, ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటికి లోపల నుంచి ఖచ్చితంగా గడియ పెట్టుకొని ఉండాలన్నమాట. మనం ఓపెన్ చేసి వెళ్ళటం వల్ల ఈమె కనీసం ఈ అఫెన్స్ చేయడానికి ముందు కనీసం 10-12 ఇళ్లలో చుట్టూ చూసుకుంటూ పోయి ఇంట్లోకి వెళ్ళింది. ఈ ఇంటి వాళ్ళ దురదృష్టవశాత్తు ఈ ఇంటి డోర్ ఓపెన్ ఉండే వరకు వెళ్ళి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్ళటం జరిగింది. ముందే ప్రిపేర్గా ఉండి మనం పోతున్నప్పుడు ఇంటి నుంచి మహిళలు లోపల నుంచి లాక్ వేసుకుంటే, లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి సెంట్రల్ లాక్ సిస్టంతో బయట నుంచి లాక్ వేసుకొని పోయి ఉంటే ఇటువంటి అఫెన్స్లు కావు. అలాగే ప్రజలకు కూడా మనవి ఏమంటే, ఎవరైనా సస్పిషియస్గా తిరుగుతుంటే, అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం డైల్ 100 కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇస్తే ఈ నిందితులను పట్టుకోగలం. వాస్తవంగా ఈ నేరం చేయడానికంటే 1 రోజు ముందు కూడా ఆమె ఇక్కడ తిరిగింది. ఆమెను కొందరు గల్లీ వాసులు అడిగినారు. సమాచారం ఇస్తే మనం ఈ కేసుని ఇటువంటి కేసులు కాకుండా నివారించుకోవచ్చు. ధన్యవాదాలు. పోయింది 20 తులాల బంగారం దొరికింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం తెలుస్తుంది. పాత బస్తీలో చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ చిలకలగూడ జిహెచ్ఎంజి పార్కులో అనుశ్రీ హాస్పిటల్ డాక్టర్ ఎం లావణ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మహిళలు, పురుషులు, వృద్ధులు అత్యధికంగా పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం లావణ్య మాట్లాడుతూ, మహిళలకు ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించి ఆడవారికి వచ్చే ఆరోగ్య సమస్యలైన బ్రెస్ట్ క్యాన్సర్, గర్భ సమస్యలు, పిల్లలు లేకపోవడం మరియు ఏ ఇతర సమస్యలున్నా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తులసి, డాక్టర్ అనుశ్రీ, లక్ష్మి, శాంతి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. మేము అనుశ్రీ హాస్పిటల్ తరఫున మా టీం అందరం కలిసి ఇక్కడ పద్మారావు నగర్ చిలకలగూడ పార్క్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ విమెన్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ అండ్ ఫర్టిలిటీ క్యాంప్ అండ్ ఎస్పెషల్లీ విమెన్కి క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, విమెన్ హెల్త్ చెకప్ కోసం ఇక్కడ వచ్చాము. సో ఇక్కడ మీ సమస్యలు అనేది మాకు చెప్పుకోవచ్చు. అండ్ మా హాస్పిటల్ నియర్ బై ఉంటుంది, అనుశ్రీ హాస్పిటల్. ఇక్కడ అన్ని సర్వీసెస్ విమెన్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ సంతానలేమి సమస్యలు లైక్ IUI కానీ, IVF ఆ టెక్నిక్స్ అనేది మేము చేస్తున్నాము. సో ఈ సర్వీసెస్ అందరూ అవైల్ చేసుకోగలగరు. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే క్యాంపులోనా? ఓకే. సో పేషెంట్స్కి అందరికీ ఇక్కడ మనకి అనీమియా కౌన్సిలింగ్, రక్తహీనత సమస్యల కౌన్సిలింగ్ అండ్ PCOD కౌన్సిలింగ్
అండ్ సంతానలేమి సమస్యలకి అండ్ జనరల్ విమెన్ అంటే ప్రీ మెనోపాజల్ విమెన్కి సంబంధించిన బోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, గర్భసంచికి సంబంధించిన బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ గర్భసంచి సంబంధించిన ఫైబ్రాయిడ్స్, గడ్డలు అలాంటి స్క్రీనింగ్ సమస్యలు మేము కంపల్సరీ అందరికీ చేస్తున్నాం ఇక్కడ. అండ్ మీ సమస్యలు అన్నీ కూడా మేము క్లియర్ చేస్తాము. ఈ క్యాంప్ ద్వారా మీకు ఫ్రీ సర్వీసెస్ లైక్ హిమోగ్లోబిన్ టెస్ట్ కానీ, బోన్ డెన్సిటోమీటర్ టెస్ట్ కానీ అవి మేము చేస్తున్నాం. అండ్ ఫ్రీ షుగర్ టెస్ట్ కూడా చేస్తున్నామండి. మనకి సర్జరీ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రస్తుతం మనం ఇక్కడ చేసే స్క్రీనింగ్ టెస్ట్లలో రక్తహీనత సమస్యలు కానీ, షుగర్ లెవెల్స్ చెక్ చేయడము, లో షుగర్ లెవెల్స్, హై షుగర్ లెవెల్స్ చెక్ చేయడం కానీ అవి చేస్తున్నాం. వాటి తగ్గ ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తున్నాము మా హాస్పిటల్లో. అండ్ ఏదైనా స్క్రీనింగ్లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ సర్వీసెస్ అన్నీ మా హాస్పిటల్లో ప్రొవైడ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ బ్లీడింగ్ సమస్యల్లో ఎనీ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ వాటికి సంబంధించిన సర్జరీస్ లేటెస్ట్ టెక్నిక్ ద్వారా లాప్రోస్కోపీ సర్జరీస్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. ఇవి కాకుండా అండ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో కూడా మేము లాప్రోస్కోపీ సర్జరీస్ అండ్ పీసీఓడికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మెడికల్ పరంగా అది ట్రీట్మెంట్ క్యూర్ కాకుంటే సర్జికల్ పరంగా సర్జికల్ డ్రిల్లింగ్ అనేది మేము చేస్తున్నాము. తద్వారా సంతానలేమి సమస్యలు కూడా మేము క్లియర్ చేస్తున్నాము. ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ పర్వదినమని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చెన్నారావుపేట తిమ్మరాయనపడు గ్రామం పునీత్ రామప్ప బోధనపీఠం చర్చిలో క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడారు. క్రిస్టియన్ మైనారిటీలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచ శాంతికే యేసు ప్రభు బోధనలు చేశారని, ప్రజలు శాంతియుత మార్గంలో పయనించారని తెలిపారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి క్రిస్మస్ కి కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారు మన సభని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మన గ్రామంలో ఉన్న పెద్ద వ్యక్తి గౌరవనీయులు వెల్లంకొండ ఫ్రాన్సిస్రావు గారు కూడా సమాజాన్ని వారు రిలీజ్ చేస్తున్నారు. వారు కూడా ఎన్నో మన గ్రామ చరిత్రలో ఎన్నో విషయాలు ఇక్కడ పూర్వీకులు ఏ విధంగా వచ్చి స్థిరపడి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారో దాని యొక్క చరిత్ర అంతా కూడా వారే స్వయంగా రాసి ఉన్నారు. వారి ప్రత్యేకంగా వందనాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ప్రత్యేక వందనాలు. ఈ యొక్క శ్రావణ కమిటీ సభ్యులందరూ కూడా వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. వైభవంపై తిరుగుతూ ఉన్నది. అందరి తరఫున గ్రామస్తులందరి తరఫున ఈ అవకాశాలు మాకు కల్పిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ. గుండె గుండెగా వరకు మొత్తం మేము కోరుకున్న విధంగా వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 7 మీటర్ల రోడ్ని ఏదైతే 3 రోడ్లు మంజూరు ఇచ్చాం. ఈసారి మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెండోసారి శాసనం తర్వాత మొదటిగా ఏదైతే మనదే గ్రామంలో డ్రైన్ టు డ్రైన్ సీసీ రోడ్ ఉండాలి. ఇట్ల నుంచి రోడ్డు రాగానే మట్టి అడ్డకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పి ఆ లక్ష్యంతో అందించడం జరిగింది. ఈ గ్రామానికి నాకు 1985 నుండి ఈరోజు మన గ్రామంలో ఉండబడే ప్రజలతో పాటు మన నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో సకల సంపదతో ఆరోగ్యాలతో నిండు ఆయుష్ ఇచ్చే విధంగా వారికి ఆశీస్సు అందించాలని చెప్పి గ్రామం తరఫున శాసనసభ్యుడిగా గ్రామస్తులకి నియోజకవర్గ ప్రజలకి సుఖశాంతులు కల్పించాలని చెప్పి ప్రభువును మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను. తప్పకుండా వచ్చే రోజుల్లో మన యొక్క ప్రజలందరికీ కూడా మంచి వర్షాలు అందించారు. వచ్చే కాలం కూడా వర్షాలు అందించి మంచి పంటలు పండించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఎప్పటికీ ఎల్లవేళలా ఈ విధంగా పండుగ చేసుకునే అవకాశం ఏదైతే చేసుకునే సందర్భంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ విధంగానే సంవత్సరాల కొద్దీ మన యొక్క అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే అవకాశం ఇవ్వాలని చెప్పి యేసు ప్రభువారిని
చివరగా ప్రార్థిస్తూ పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం మండలం బిట్రకుంటపల్లి గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి భర్త కుటుంబ సభ్యులపైన అదే మండలానికి చెందిన మల్లిక అనే మహిళ కొంతమందితో వచ్చి దౌర్జన్యం చేసి కత్తులు కర్రలతో దాడి చేశారని నాగలక్ష్మి తెలిపింది. అంతేకాకుండా వారు గ్రామంలో ఉంటే చంపుతామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. మల్లిక వలన నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఆదుకోవాలని పుట్టపర్తి జిల్లా ఎస్పీ సిఐకు మీడియా ముఖంగా నాగలక్ష్మి వేడుకుంది. నాగలక్ష్మి కుటుంబం ప్రస్తుతం అనంతపురం అర్బన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 7 ఏళ్ల క్రితము మల్లిక అనే వ్యక్తి అక్కడెక్కడ దొంగతనం చేసినట్టు తెలుసు. మాకైతే 7 ఏళ్ల క్రితము దొంగతనం జరిగింది సార్. కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత అదే సంవత్సరంలోనే ఎక్కడైనా కానీ మీకు చర్యలు దొరికినా ఏం జరిగినా మీకు న్యాయం చేస్తామని ఎస్ఐ సార్ చెప్పారు. అప్పుడు ఏఎస్ఐ నాకు తెలియదు సార్. ఆ సార్ పేరు తెలియదు, బుధవారం ఎస్ఐ చెప్పినాడు. అప్పుడు ఆ సంవత్సరంలో మాకు న్యాయం జరిగింది సార్. మా గొర్రెలు ఇచ్చినారు. 3 కేసు పెట్టింటే 3కి పంచి ఇచ్చినారు. ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి మా ఆయన కొట్టాడు. ఎందుకన్నా ఇలా కొట్టావంటే మా గొర్రెలు కొట్టినోళ్ళు ఎవరు మిమ్మల్ని? మల్లిక అనే వ్యక్తి సార్. ఏ ఊరు అయింది? కొత్తకోట మల్లిక అనే వ్యక్తి సార్. ఏం పని చేస్తుంటాడు ఆయన? ఏమో సార్ నాకు అదంతా తెలియదు. అయిపోయి నాకు అంటే ఉండే వ్యక్తి కానీ అయిపోయి ఏం పని చేస్తున్న విషయం నాకు తెలియదు. మామూలుగా దొంగతనమే చేస్తాను అంటారు ఊళ్ళో జనాలు అయితే, నాకైతే తెలియదు. అప్పుడు మల్లిక అనే వ్యక్తి కొట్టడంతో మా ఆయన వచ్చి మళ్ళీ పెద్ద మనుషులను పంపించి మా గొర్రెలు మాకు కట్టియండి, అప్పుడు సార్ ఇచ్చినారు కదా, వాళ్ళు ఇచ్చినారు కదా, ఎట్లా తీసుకొచ్చుకున్నారా మీరు, మా మీద ఎట్లా కేసు పెడతారా మీరు అన్నాడు. మేము కేసు పెట్టలేదు అసలు, మీ మీద అనుమానవేశంగా పెట్టినాము సార్, కానీ మీరు దొరికినారు కాబట్టి మేము పంచిచ్చినాము అన్నారు. అనేసరికి మా గొర్రెలు మాకు ఇచ్చేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదు అని అన్నారు. మేము తర్వాత బుధవారం పోలీస్ స్టేషన్కి సార్ మీరు పంచించిన గొర్రెలు ఆ రోజు మీరు న్యాయం చేశారు కదా, ఎన్నికమంటున్నారు అంటే సార్ వాళ్ళు ఏం అసలు స్పందించడం లేదు. వాడు దొరకలేదంటే కొట్టినాడు అన్నవాడు సార్ ఏం స్పందించడం లేదు. ఊర్లో వాడు రోజు రారా నిన్ను ఏం చూస్తాము, నిన్ను చంపుతాంరా, అది ఇట్లా బెదిరిస్తాడు సార్. మొన్న 22వ తేదీ వచ్చేసి పొద్దున్నే దొడ్లో కసువు ఎత్తేసుకుంటున్నాం సార్. ఆవుల దొడ్లో కసువు ఎత్తేసుకుంటుంటే మీసాలు నీడి ఎంగిలి ముంచినాడు సార్ మా ఆయనకి. ఏమన్నా రోజు కొడతావు, మేము ఉండాలా పోవాలా అంటే, ఇప్పుడు కానీ నా గోళ్ళు నాకు కట్టించే డబ్బులు నేను నష్టపోయినప్పుడు మీరు కేసు పెట్టినప్పుడు వెనక్కి కట్టించేంత వరకు నేను మిమ్మల్ని వదలను అన్నాడు. ఇద్దరు కొట్లాడుకున్నారు సార్, ఒకరి మీద పడినారు. అప్పుడు నేను పోయి విడిపించి ఏమన్నా ఇదన్నంటే చూడమన్నా కథ చూపిస్తాను అని కొత్తకోటకు పోయినాడు సార్. కొత్తకోటకు పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో ఉన్నాను. వాళ్ళని 30-40 మందిని వేసుకొని వచ్చి రాళ్ళతోనూ కట్లతోనూ పొడవలతోనూ ఇడిసి దాడి చేసినాడు. వచ్చినాడు సార్. వాళ్ళని కొట్టే చూసి నేను పోయినాను. పోతే నన్ను 5-6 మంది వచ్చి రాళ్ళతో పొడవులతో కొట్టినారు సార్. నన్ను ఇక్కడ కత్తితో కొట్టినారు సార్. నన్ను ఇక్కడ చేతికి ఇక్కడ రాళ్ళతో కొట్టినారు సార్. వెనక పొడవులతో నరికింటే నేను తప్పించుకొని నన్ను ఇంకా రాళ్ళతో చాలా కిందికి పడేసి రాళ్ళతో ఇక్కడ చాలా కొట్టినారు సార్. ఇక్కడ దొంగలుగా తిరిగినారు, ఇక్కడ కొట్టినారు సార్. మీపై దాడి జరిగిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ని సంప్రదించారా లేదా? పోయినాం సార్. స్టేషన్లోకి పోయిన తర్వాత హాస్పిటల్కి పోయి రాండి అన్నారు. ఎవరన్నారు? అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది సార్. ఎస్ఐ గారు ఉన్నారా లేదా? ఎస్ఐ గారు లేరు సార్. అవునా? 100 కాల్ చేసినాము ఇంటి దగ్గర ఉందంటే, మళ్ళీ నేను స్పందించలేదు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. పట్టపగల ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల బంగారాన్ని కాజేసిన దొంగలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా జక్కియా సుల్తానా సలీంలను అరెస్ట్ చేసిన పోలీసులు. క్రిస్టియన్ మైనార్టీలను అక్కున చేసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వేచి న్యూస్, లక్ష్యం సమాజత. నమస్కారం.